త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. భారత రూపాయి విలువ పతనమవుతూనే ఉంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరకపోవడంతో వరుసగా 4వ రోజు రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి దిగజారింది. నిన్న నమోదైన 90.78 అనే రికార్డు కనిష్ట స్థాయిని ఇవాళ కూడా అధిగమించింది. నేడు ఏకంగా 90.82కు రూపాయి విలువ జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయింది. అయితే రూపాయి పతనానికి ముఖ్యమైన కారణాలేంటి? యుఎస్ భారత్ వాణిజ్య ఒప్పందమే కారణమా? దిగుమతులు రూపాయి విలువ మీద ప్రభావం చూపిస్తున్నాయా? స్టాక్ మార్కెట్ పైన కూడా రూపాయి పతనం ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? ఏ రంగాలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది? ఇంకా రూపాయి పుంజుకోవాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ బిజినెస్ అనలిస్ట్ నాగేంద్ర సాయి గారు అందిస్తారు. నమస్తే నాగేంద్ర సాయి గారు. నమస్తే. రైట్, రూపాయి విలువ చూస్తున్నామండి. రూపీ విలువ రోజు రోజుకి పడిపోతుంది. జీవితకాల కనిష్ట స్థాయికి పడిపోయి ఇప్పుడు ₹90.82గా మిగిలింది. సో ఈ సంక్షోభం నుంచి బయటపడాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అలాగే ఏ రంగాలపైన రూపీ మార్గం విలువ ప్రభావం పడబోతోంది? సో ఇప్పుడే మీరు అన్నట్టు 91 రూపీస్ని క్రాస్ కూడా చేయడం చూస్తున్నామండి. ఇయర్ టు డేట్ అంటే జనవరి నుంచి మనం చూస్తే జనవరి ఈ ఇయర్ లో మనకి 84 రూపీస్ 50 పైసా ఉంటుంది. అది ఇప్పుడు 91 రూపీస్కి వెళ్ళడం. అదే లాస్ట్ 5 ఇయర్స్ డేటా చూస్తున్నా కూడా మనకి 73 రూపీస్ నుంచి చాలా స్ట్రాంగ్ గా రూపీ మనకి వీక్ అయిపోవడం చూస్తున్నాము. మేజర్ ఒక 5 రీజన్స్ ఉన్నాయండి దీనికి. రీజన్స్ చెప్పుకోవాలంటే, ఒకటి ఫారిన్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్. ఒకటి మన మార్కెట్ బాగా పర్ఫామ్ చేసిన తరుణంలో గత కొద్ది కాలం నుంచి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్ నుంచి లాభాలు స్వీకరించుకోవడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు. అందువల్ల ఫారిన్ క్యాపిటల్ అవుట్ఫ్లో ఒకటి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ గా చెప్పుకోవచ్చు అండి. అంటే ఫారిన్ మనీ బయటికి వెళ్ళిపోతుండడం. నెక్స్ట్ ఇంకొకటి ట్రేడ్ డెఫిసిట్ అంటాం. అంటే మనం ఇతర దేశాలతో ట్రేడ్ చేసుకున్నప్పుడు వాళ్ళకంటే ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ట్రేడ్ డెఫిసిట్ అంటాం. అట్లాంటి ట్రేడ్ డెఫిసిట్ కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇంకోటి యుఎస్ మన మీద టారిఫ్స్ ఏదైతే విధించిందో 50% టారిఫ్స్, దాని ఇంపాక్ట్ కూడా మనకు ట్రేడ్ డెఫిసిట్ మీద ఉంది. ఇంకోటి రూపీ ఒకటి డాలర్ బాగా స్ట్రెంథన్ అవుతుంది. ప్రపంచంలో ఏ కరెన్సీ చూసుకున్నా, ఏ దేశ ఎకానమీ చూసుకున్నా కూడా అంత గొప్పగా లేవు. అటు యుఎస్ చూసుకున్నా, మనకి యూరోప్ చూసుకున్నా, ఆర్ఎల్స్ చైనా చూసుకున్నా, రష్యా చూసుకున్నా ఏవి కూడా అంత గొప్పగా లేవు. ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టు మహావృక్షం అన్నట్టు ఇప్పుడు యుఎస్ ఒకటే కాస్త కళ్ళ ముందు అందరికీ కనిపిస్తుంది. అందువల్ల చాలా దేశాలు, చాలా ప్రధాన రిజర్వ్ బ్యాంకులు అన్ని కూడా వివిధ దేశాల వాళ్ళు యుఎస్ డాలర్స్ ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. నాగేంద్ర సాయి గారు, ఎందుకని అన్ని దేశాలకి కూడా ఈ పరిస్థితి ఉండడానికి కారణం ఏంటి? యుఎస్ రూలింగ్ అనుకోవచ్చా, లేకపోతే అంటే అన్ని దేశాల మీద కూడా టారిఫ్స్ పెంచుతుంది, ఇది ఎక్కువగా మేజర్ గా ఎఫెక్ట్ చేస్తుందా? సో ఇదేంటంటే దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, ఏ దేశం చూసుకున్నా ఇప్పుడు యూరోప్ లో పరిస్థితులు కోవిడ్ తర్వాత అంత గొప్పగా ఏం కోలుకోలేదు. రష్యా కూడా ఇప్పుడు యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో వాళ్ళ మీద ఇంపాక్ట్స్ ఉన్నాయి, ఆంక్షలు ఉన్నాయి. చైనా కూడా కోవిడ్ నుంచి కోలుకోవడానికి ఇంకా చాలా కాలం పట్టే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చిన నంబర్స్ కూడా అంత నమ్మశక్యంగా లేదు. ఈ టైంలో ఈ ప్రధాన ఎకానమీస్ లో కేవలం ఒక యుఎస్ మాత్రమే కొద్ది గొప్ప స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి జనాలు యుఎస్ డాలర్స్ ఎక్కువ కొనుగోలు చేయడానికి చూస్తున్నారండి. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ గా చెప్పుకోవచ్చు. మేజర్ గా మీరు అన్నట్టు ఏ సెక్టార్స్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటే, ఈ రూపీ పడిపోవడం వల్ల ఒక పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది అండి. పాజిటివ్ ఏంటి అంటే, ఏ రంగాలకు పాజిటివ్ అవుతుంది అంటే, ఎవరైతే ఎగుమతులు చేస్తారు అంటే ఐటీ కంపెనీస్ ఉంటాయి, ఫార్మా కంపెనీస్ ఉంటాయి, టెక్స్టైల్ కంపెనీస్ ఉంటాయి, వీళ్ళందరూ మన నుంచి ఎగుమతి చేస్తారు అంటే ఇండియా నుంచి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళకి ఇది పాజిటివ్ అంశం అవుతుంది. అండ్ ఈవెన్ ఎన్ఆర్ఐస్ ఉంటారు, వాళ్ళు విదేశాల నుంచి మనం డబ్బులు ఇండియాకి పంపిస్తారు కదా, వాళ్ళకు కూడా ఇది చాలా పాజిటివ్ అంశం అవుతుంది. అంటే అలాగే ఎవరికి నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంటే ప్రతి ఒక్కరికి, కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరికి దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇంపాక్ట్ క్రూడ్ ఆయిల్ మీద ఉంటుంది. ఆ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతాయి, అండ్ గోల్డ్ ధరలు బాగా పెరుగుతాయి. అంటే గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో $4,300 ఉంది. అక్కడ రేట్ ఒకటి ఎక్కువ ఉంది, ప్లస్ ఇక్కడ రూపీ వీక్ అవుతుంది. దీనివల్ల గోల్డ్ ధరలు కూడా బాగా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇన్ఫ్లేషన్ బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఫారిన్ ఎడ్యుకేషన్ అంటే మన విదేశాలకు వెళ్ళి చదువుకునే పిల్లల తల్లిదండ్రులకి చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఫారిన్ ఎడ్యుకేషన్. అలాగే డెట్, అంటే ఒకప్పుడు మనం $1,00,000 పెట్టి అప్పు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 8 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తే
ఇప్పుడు అది 9 లక్షల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే డెట్ బర్డన్ కూడా మనకు బాగా పెరిగిపోతుంది. ఓవరాల్ గా చెప్పాలి అంటే రూపీ పతనం అవడం వల్ల ప్రతి కామన్ మ్యాన్ కి ఈ రోజు ఇంపాక్ట్ కాకపోయినా దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, ప్రతి సాలరీడ్ క్లాస్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, ప్లస్ మనకి వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్కరి మీద రూపీ ఎఫెక్ట్ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. రైట్ నాగేంద్ర రాయ్ గారు, స్టాక్ మార్కెట్ కూడా డౌన్ ఫాల్ చూస్తూనే ఉన్నాము. రూపాయి విలువ చాలా ఎఫెక్ట్ చేస్తుంది స్టాక్ మార్కెట్ ని కూడా. సో పుంజుకోవాలంటే సో ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలి సర్కార్ అయినా? సో ఇప్పుడు గవర్నమెంట్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో, ఎందుకంటే ఫ్రీ ఎకానమీ అయిపోయిందండి, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఫారెక్స్ నిల్వల్ని ఇప్పుడు రూపీ పడకుండా జాగ్రత్త పడాలి అంటే మనం డాలర్స్ అమ్మాలి, మన దగ్గర ఉన్న డాలర్స్ ని. అలా మన దగ్గర ఉన్న డాలర్స్ ని అమ్ముకుంటూ వెళ్తుంటే మన ఫారెక్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అందువల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు ఇంటర్వ్యూన్ అయ్యే పరిస్థితి లేదు. అందువల్ల ఇంటర్వ్యూన్ అవ్వకుండా ఫ్రీ మార్కెట్ ఎకానమీకి వదిలేసింది. అందువల్ల మనం అది ఈ రోజు తీసుకునే చర్య కానీ, గవర్నమెంట్ చర్యలు తీసుకున్నా, రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకున్నా రూపీ విలువ ఇమీడియట్ గా పెరుగుతుందని అయితే అనుకోవట్లేదు. దానికి చాలా సుదీర్ఘమైన సమయం పడుతుంది. ఒకటి ఇంటర్నేషనల్ మార్కెట్ లో పరిస్థితులు అన్ని చక్కబడి మనకి డాలర్స్ కి డిమాండ్ తగ్గినప్పుడు, అలాంటప్పుడు మాత్రమే మనకు రూపీ కొద్ది గొప్ప కోలుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పటికిప్పుడు మేబీ రూపీ 93-94 రూపీస్ దాకా కూడా వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఒక 5-6 మంత్స్ కానీ నెక్స్ట్ ఇయర్ లో కానీ మనం చూసుకుంటే. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర సాయి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్.